2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. సోషల్ మీడియా టెక్ దిగ్గజం ఫేస్బుక్. మనకు తెలుసు, ఫేస్బుక్లో అకౌంట్ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఫేస్బుక్ అనేది ఒక టైంలో యూతను మొత్తం కూడా ఉరూతలుప్పేస్తుంది. ఇలాంటి ఫేస్బుక్ ఈరోజు కూడా మనందరం దానిలో సభ్యులుగా ఉంటుంటాం. ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు దాన్ని మెటా అని పిలుస్తున్నారు. ఈ మెటా, ఈ టెక్ దిగ్గజం అతి పెద్ద యాంటీ ట్రస్ట్ కేస్ ఫేస్ చేస్తుంది. ఏంటా యాంటీ ట్రస్ట్ కేస్? ఇక్కడ మెటా అంటే ఫేస్బుక్ $1 బిలియన్ ఖర్చు పెట్టి ఇన్స్టాగ్రామ్ కొనుక్కుంది 2012లో. తర్వాత $19 బిలియన్ ఖర్చు పెట్టి వాట్సాప్ని ఎక్వైర్ చేసింది 2014లో. ఈ రెండు కూడా కావాలని ఎక్వైర్ చేసిందని, సోషల్ మీడియా మోనోపోలైజేషన్ కోసం మెటా పోటీ పడిందని, ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నల్గా మార్క్ జూకర్బర్గ్ ఎవరైతే ఫేస్బుక్ సీఈఓ ఉన్నారో ఆయన రాసిన ఈమెయిల్స్ అన్నింటినీ బయట తీసుకొచ్చింది అమెరికాలోని ఎఫ్టీసీ, ఫెడరల్ ట్రేడ్ కమిషన్. మనందరూ తెలుసు, భారతదేశంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. మోనోపోలైజేషన్ ఆపేసి ట్రేడ్లో కాంపిటీషన్ పెంచడానికి. అలానే అమెరికాలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఉంటుందన్నమాట. ఈ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఇప్పుడు మెటాని సూ చేస్తుంది. మెటాని కోర్టులోకి లాగింది. కేస్ ట్రయల్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఏంటంటే వాళ్ళ వాదన, కాంపిటీషన్ తగ్గించుకోవడానికి, అసలు ఇంత మంచి కాంపిటీటర్స్తో మనం ఎందుకు కంపీట్ అవ్వాలి? ఈ కాంపిటీషన్ అనేది చాలా కష్టం కదా, దాని బదులు కొనేస్తే పోలా. ఈ లెటర్ ఏదైతే ఈమెయిల్ ఆయన పంపించారో దాన్ని ఎవిడెన్స్గా చూపిస్తుంది. అయితే జూకర్బర్గ్ మాత్రం ఒక మాట అంటున్నారు, ఇదంతా కూడా స్ట్రాటజీ ప్రిపేర్ చేయడానికి ముందు ఇనీషియల్గా పంపించుకునే లెటర్స్, ఈమెయిల్స్, వీటిని బేస్ చేసుకుని మేము మోనోపలైజేషన్ చేస్తున్నాం, గుత్తాధిపత్యం చేస్తున్నాం అని చెప్పి మీరు ఎలా భావిస్తున్నారని చెప్పి ఆయన ప్రశ్నించారు. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఇవన్నీ కూడా మెటా ఎక్వైర్ చేసిన తర్వాత చాలా ఇన్నోవేషన్స్ వచ్చాయని, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగా పెరిగిందని, ఇన్నోవేషన్ డ్రివెన్ అండ్ పర్ఫెక్ట్ ఇంప్రూవింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్తో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇది రైవల్స్ని తగ్గించడం కాదు, ఇన్ఫ్యాక్ట్ చాలా రూడిమెంటరీ స్టేజ్లో ఉన్న సోషల్ మీడియా గ్రూప్స్ని కొనుక్కుని మేము దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం అని చెప్పి కూడా జూకర్బర్గ్ వాదిస్తున్నారనమాట. ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ మొదలైనప్పుడు చిన్న చిన్న స్టార్టప్సే, వాటిలో మెటా బోల్డ్ అంతా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఆ ఇన్వెస్ట్మెంట్స్తో, ఇన్నోవేషన్స్తో చాలా ఇంప్రూవ్ చేసుకొచ్చింది. ఇప్పుడు అవి పెద్ద ప్లాట్ఫామ్స్ అయ్యాయి. ఇప్పుడు అవి పెద్ద ప్లాట్ఫామ్స్ అయిన తర్వాత మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అంతేకాదు మెటా కంపెనీ వాళ్ళు ఇంకొక వాదన కూడా చేస్తున్నారు. టిక్ టాక్, స్నాప్చాట్, యూట్యూబ్ ఇలా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మాకు కాంపిటీటర్సే కదా, వీటి నుంచి కూడా మేము బాగా స్ట్రాంగ్గా కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నాం కదా, మరి అవన్నీ మేము ఎక్వైర్ చేసుకోలేదు కదా, అలాంటప్పుడు మీరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ పెట్టుకుని మమ్మల్ని ఎందుకు ఇలా క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. అయితే అమెరికా యొక్క ఫెడరల్ ట్రేడ్ కమిషన్ మాత్రం మెటా యాంటీ ట్రస్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ ట్రస్ట్ని బ్రేక్ చేసిందని, మోనోపలైజేషన్ ట్రై చేస్తుందని వాదిస్తూ అనేక రకాల ప్రూఫ్లు, ఎవిడెన్స్ తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, అసలు సోషల్ మీడియాలో మోనోపలైజేషన్ తప్పేంటి, చేస్తే తప్పేంటి, పెద్ద కంపెనీస్ మిగతా కంపెనీస్ని ఎక్వైర్ చేస్తే తప్పేంటి? ఎందుకంటే ఒక్కసారి కనుక ఈ జడ్జిమెంట్, ఈ డెసిషన్ కనుక అమెరికా కోర్టులో ఎఫ్టీసీ, అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తరపున వస్తే పెద్ద కంపెనీస్ ఎక్విజిషన్స్, మెర్జర్స్ అన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఫేస్బుక్ అమ్మాలంటే మెటా వాళ్ళు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అమ్మాలన్నా సపరేట్గా అమ్మాల్సి వస్తాయి. చాలా మార్పులు వచ్చేస్తాయి. సోషల్ మీడియా మోనోపలైజేషన్లో తప్పేంటి? ఖచ్చితంగా తప్పే. దానికి ప్రధానమైన కారణం సోషల్ మీడియా అనేది ప్రజల యొక్క మైండ్స్ని విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఉండే డేటా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు గమనిస్తే 2016-17 టైంలో అమెరికాలో పెద్ద కేసు అయింది, కేంబ్రిడ్జ్ అనలిటికా. బ్రిటిష్ బేస్డ్ కంపెనీ ఒకటి కేంబ్రిడ్జ్ అనలిటికా ఫేస్బుక్ నుంచి చాలా డేటా, యూజర్ డేటా మొత్తం సేకరించేసి అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పి అప్పట్లో చాలా ప్రూఫ్లతో సహా బయటకు వచ్చింది. ఒకే కంపెనీ మొత్తం మోనోపలైజ్ చేస్తే, ఒకటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మొత్తం మోనోపలైజ్ చేస్తే కంప్లీట్ డేటా వాళ్ళ చేతిలో ఉంటుంది. రేపు గుత్తాధిపత్యం అయిపోయింది. వాళ్ళు ఏం ప్రజలతో ఏం డిస్కస్ చేయాలన్నా ఎలాంటి అయినా వాళ్ళే చేస్తారు. రెండోది, దీనిలో డెమోక్రటైజేషన్ ఉండాలి. సోషల్ మీడియాలో డెమోక్రటైజేషన్ లేకపోతే వన్ సైడెడ్ వ్యూస్ ప్రివేల్ అవుతాయి, వన్ సైడెడ్ బిజినెస్ ప్రివేల్ అవుతుంది. ఫైనల్గా కాంపిటీషన్ కిల్ అయిపోద్ది, మోనోపోలీస్ ఎమర్జ్ అవుతాయి.
తర్వాత ఫేస్బుక్ వాడాలన్నా, ఇన్స్టాగ్రామ్ వాడాలన్నా, వాట్సాప్ వాడాలన్నా కూడా విపరీతమైన ఛార్జెస్ వేసే ప్రమాదం ఉంది.